హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన చుక్కకూర పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ నేను చిన్న గ్లాస్‌తో కందిపప్పు తీసుకున్నాను. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ దీనికోసం తీసుకున్నాను. ఇలా కందిపప్పు 2, 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ చుక్కకూరని 4, 5 పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి కందిపప్పులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు టేస్ట్ కోసం తీసుకోవాలి. ఎందుకంటే చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పును ఉడికించుకోవాలండి. ఇలా 3, 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా పప్పులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీనికోసం పక్కన పోపు పెట్టుకోవాలండి. ఇలా చిన్న కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు, 4, 5 రెబ్బల వెల్లుల్లి ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4 వరకు ఎండుమిరపకాయలు, 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పోపుని పప్పులో వేసుకున్నారంటే ఎంతో టేస్టీ చుక్కకూర పప్పు రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.